యమునా నది పుష్కరాలు 2/6/2026 యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అలాగే ప్రతి నదికి ఒకసారి వస్తుంది. ప్రతి సంవత్సరం గురువు సంచరించే సమయంలో ఒక్కొక్క రాశిలోకి వస్తారు. 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి వస్తారు. మొదటి 12 రోజులు పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కరుడు ప్రవేశిస్తారు. వీటిని ఆది పుష్కరాలు అంటారు. బృహస్పతి తిరిగి మరి వేరే రాశిలోకి వెళితే ఆ 12 రోజులు అంత్య పుష్కరాలు అంటారు. యమునా నది అత్యంత ప్రసక్తమైంది. యమునా నదిలో స్నానం చేస్తే 4 దేవతలకు అనుగ్రహం లభిస్తుంది. యమునా నది సూర్యభగవానుడి పుత్రిక యమునాదేవి. యమునాదేవి అన్నయ్య యమధర్మరాజు, చిన్న అన్నయ్య శని భగవానుడు. ఈ 4 దేవతలు ధరించుకుని స్నానం చేస్తే వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఈ అధిక మాసంలో నది స్నానం చాలా పవిత్రమైంది. అలాంటిది పుష్కరాల్లో స్నానం, దానం, జపం, పిండ ప్రదానాలు, తర్పణాలు చాలా ప్రశస్తమైనవి. యమ బాధలు దరిచేరవని సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడి బాధలు కూడా దరిచేరవు. సంకల్పరహితంగా పుష్కర స్నానం చేయడం, పిండ ప్రదానాలు, తర్పణాలు, పితృదేవతలు ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి పడతారు. దాన ధర్మాలు చేస్తే మన అభిష్టాలు సిద్ధిస్తాయి. యమునాష్టకం చదవడం చాలా మంచిది. ప్రారంభం సమయం 2026వ సంవత్సరం స్వస్తి చాంద్రమానిన ఉత్తరాయణ పుణ్యకాల పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసంలో విధియా తిథిలో మూలా నక్షత్రంలో ప్రారంభం అవుతున్నాయి. జూన్ 13 శనివారంను ముగుస్తున్నాయి. ఉత్తరాఖండలో యమునా నది పుట్టిన చోటిన ప్రదేశం యమునోత్రి. ఈ యమునోత్రిలో కానీ, ప్రయాగ్రాజ్లో కానీ, అలహాబాద్లో కానీ, మధురలో కానీ, బృందావనంలో కానీ ఈ యమునా నది తీరంలో ఉన్న ఘాట్లో కృష్ణనామస్మరణతో పుష్కర సమయంలో స్నానం ఆచరిస్తే వారు పూర్వపు పాపాలు తొలగించుకుని భూలోక ప్రాప్తిని పొందుతారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశ కడియలలో యమునా తీరంలో స్నానం ఆచరించి అన్నదానం చేసిన వారు యమధర్మరాజుకు సన్నిహితులై ఉంటారని శాశ్వత కైవల్యం పొందుతారు. ఇది శ్రీ సంపూర్ణ పద్మపురాణం స్వర్గఖండం నుండి సేకరణలో ఉంది. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలు చేసినా వచ్చే ఫలితం యమునా నదిలో స్నానం చేస్తే అంత ఫలితం లభిస్తుంది. ఈ పుష్కరంలో స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం: మగవారు కాస్త ఒడ్డున మట్టిని తీసుకుని వెళ్ళి నదిలో కలపాలి. ఆడవారు కాస్త పసుపు తీసుకుని వెళ్ళి కలిపి అప్పుడు స్నానం చేయాలి. పిప్పలాదే సముత్పుణ్య కృత్యే లోక భయంకరి మృత్యుకాంతే మయా దత్తం ఆహారార్థం పరికల్పతే అని శ్లోకం చెప్పుకుని స్నానంకి చేయాలి. ఆ పరమేశ్వరుడి కంటి నుంచి కృత్యాశక్తి వచ్చిందని, ఆ కృత్యాశక్తి పుష్కర సమయంలో సముద్రం ఒడ్డున ఉంటుందని ఈ శ్లోకం చెప్పి కాస్త మెట్టి ఇస్తే ఆ శక్తి వల్ల మనకు పుష్కర స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా యమునాదేవి ఒడ్డున నిలబడి యమునాదేవి ధ్యాన శ్లోకం చదివితే చాలా మంచిది. కాళిందం భువనైక పావనం జ్ఞాన వైరాగ్య భక్తి ప్రదాయం సూర్యపుత్రీం యమునాదేవిం భజామి పుణ్యరూపిణీం. ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాలు పటాపంచలవుతాయి. దానం చేస్తే